Hello, dear BZC Evergreen learners. So now I am guiding you how to write the writing sheet from our botany and zoology subjects. So everybody, watch this video and know the information clearly. In last video, I have guided you how to draw the diagram on record sheet. So this is a zoology record sheet. So systematic position, scientific name, and a diagram labeling the parts. Okay, and botany kuda I have guided you clearly. Same botany sheet kuda ela maintain cheyali record sheet I have guided you. Now let's see writing sheet. Yeah, this is writing sheet, dear everybody. So here, right side a particular diagram on the record sheet, left side that particular diagram information, in the sense writing sheet. Are you clear? సో రికార్డ్లో ఎప్పుడు కూడా రైట్ సైడ్ డయాగ్రామ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ మ్యాటర్ మనం రాయకూడదు. డియర్ స్టూడెంట్స్ ఎవ్రీబడి, ఆర్ యూ క్లియర్? సో అంటే యూ హ్యావ్ డ్రాన్ ద మార్జిన్ ఆన్ రైటింగ్ షీట్, రైట్? అప్పుడు ఇలా వేసింటారు మీరు మార్జిన్. అంటే ఏంటి? హోల్స్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఉంటాయి అండ్ రైట్ సైడ్ వితౌట్ హోల్స్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఇలాగే రైట్ సైడ్ రాయాలి అనుకుంటాం, బట్ రాంగ్ డియర్ స్టూడెంట్స్. సో రికార్డ్ షీట్ రాసేటప్పుడు హోల్స్ మనకి రైట్ సైడ్ ఉండాలి రైటింగ్ షీట్ రాసేటప్పుడు. సో ఇలా, ఆర్ యూ క్లియర్? ఓకే, సో సింపుల్. మార్జిన్ అయితే ఇలా వేసింటారు కదా ఎవ్రీబడి. సో జస్ట్ ఆ రైటింగ్ షీట్ని ఇలా రొటేట్ చేసుకోండి, దట్స్ ఇట్. ఆర్ యూ క్లియర్? సో ఎవ్రీబడి, అంటే ఈ రికార్డ్ షీట్ హోల్స్ అండ్ రైటింగ్ షీట్ హోల్స్ పక్క పక్కనే వచ్చేలాగా ఇలా, అంటే రైట్ సైడ్ డయాగ్రామ్, లెఫ్ట్ సైడ్ మ్యాటర్. ఆర్ యూ క్లియర్ డియర్ స్టూడెంట్స్? ఇలా ఉండాలి. టేక్ కేర్. ఇది రైటింగ్ షీట్ రాసే విధానం ఎవ్రీబడి. సో హౌ షుడ్ వి రైట్ రైటింగ్ షీట్ అంటే సేమ్. సో ఇక్కడ రానా హెగ్జాడాక్టైలా ఉంది, బట్ ఇక్కడ ప్రిస్టిస్ ఉంది. అంటే ద సైంటిఫిక్ నేమ్, వీ హ్యావ్ టు రైట్ ద సైంటిఫిక్ నేమ్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిస్టిస్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ రానా హెగ్జాడాక్టైలా. జస్ట్ నేమ్స్ చేంజ్ అయ్యాయి, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. సో రికార్డ్ షీట్లో ఏ డయాగ్రామ్ అయితే వేస్తామో ఆ సైంటిఫిక్ నేమ్ రైటింగ్ షీట్ మీద కూడా రాసి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ వీ హ్యావ్ టు రైట్. So that distribution we have to write. After writing the distribution, next habit and habitat, later comments. So comments are identifying the characters or features. ఎలాగైనా రాయొచ్చు మనం, మీరు కామెంట్స్ అనే రాయండి. 10 points. ఆర్ యూ క్లియర్ డియర్ స్టూడెంట్స్? 10 points రాయండి చాలు, షార్ట్ పాయింట్స్. సో టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ప్రిస్టిస్ scientific name I will be sent to you. All diagram scientific names I will send you, don't be worried. So ఇక్కడ చూడండి comments. So under these comments they have given nearly 8 points. ఈ 8 points కూడా మనకి లాంగ్ అండ్ లెంతీ పాయింట్స్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈజ్ we need not to write. So these points you have to convert into simple sentences. సో ఆ పాయింట్స్ని మీరు షార్ట్ చేసుకొని టోటల్ 10 or 12 పాయింట్స్ వచ్చేలాగా యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీబడి. దెన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ వీ హ్యావ్ టు రైట్. ఓకే, సో సమ్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఆర్ ఆర్గానిజమ్స్కి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉండదు, సో వీ నీడ్ నాట్ టు రైట్. ఎకనామిక్ ఇంపార్టెన్స్ లేని వాటికి రాయని అవసరం లేదు. దెన్ ఫైనలీ ఐడెంటిఫికేషన్. So since this fish has a saw-like toothed snout and above features, hence it is identified as, or simply it is Pristis. Okay dear everybody. So record sheet, that diagram should be right side and the writing sheet should be left side.
ఒకే పేజ్లో ఇన్ఫర్మేషన్ షుడ్ బి కంప్లీటెడ్. బ్యాక్ సైడ్ రాయకూడదు, ఎక్స్ట్రా రాయకూడదు డియర్ ఎవ్రీబడి. దెన్ ఎలా సార్ ఇలా రాయడానికి ఇంత నీట్గా ఎలా, మాకు రాదు కదా, అందుకే స్కెచ్ షీట్ యూస్ చేయండి. టేక్ ద మార్కర్ ఆర్ స్కెచ్ పెన్, ఒక A4 షీట్ మీద 30 లైన్స్ వచ్చేలాగా స్కెచ్ షీట్ డ్రా చేసుకోండి. ఈ స్కెచ్ షీట్ మీద మీరు రాసే రైటింగ్ షీట్ ఉంచి రాయండి, మనకి లైన్స్ కనిపిస్తాయి. మీరు వితౌట్ రైటింగ్ షీట్స్ స్కెచ్ షీట్ రాస్తే ఇలా రాయలేము ఎవ్రీబడి. ఆర్ యూ క్లియర్? సో ఇలా డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి అండర్లైన్, హ్యాబిట్ అండ్ హ్యాబిటాట్ షుడ్ బి అండర్లైన్, కామెంట్స్ షుడ్ బి అండర్లైన్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ షుడ్ బి అండర్లైన్, ఐడెంటిఫికేషన్ షుడ్ బి అండర్లైన్. మీరు ఇక్కడ స్టార్స్ ఇచ్చుకోండి, లేదా డాట్స్ ఇవ్వండి, లేదా యారో మార్క్స్ ఇవ్వండి, లేదా ABCDs స్మాల్ లెటర్స్ ఇవ్వండి, లేదంటే 1 2 3s యూ కెన్ గివ్, యువర్ విష్. దట్ ఈస్ ప్రజెంటేషన్ ఈజ్ యువర్ విష్. ఓకే డియర్ ఎవ్రీబడి. ఇలా రైట్ సైడ్ డయాగ్రామ్, లెఫ్ట్ సైడ్ షీట్. హోల్స్ టేక్ కేర్. రైటింగ్ షీట్ హోల్ అండ్ రికార్డ్ షీట్ హోల్ దే షుడ్ బి బిసైడ్ టుగెదర్, ఈచ్ టుగెదర్. ఇలా పక్క పక్కన ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా ఉంచి రాయకండి, రాంగ్ అవుతుంది. అప్పుడు ఇలా ఉంటే యూ హ్యావ్ టు డ్రా బ్యాక్ సైడ్, మార్జిన్ బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఎలా చూసినా మనకి రైటింగ్ షీట్, రికార్డ్ షీట్ హోల్స్ ఆపోజిట్ టుగెదర్ వచ్చేలాగా క్లోజ్లీ ప్లాన్ చేసుకోండి. ఈవెన్ బాటనీ ఆల్సో సేమ్. ఇలా ఈవెన్ ఫర్ బాటనీ, రైట్ సైడ్ record sheet. Are you clear? So how to draw the diagrams, already I have guided you. So right side record sheet, so here left side writing sheet. Okay dear students, ila. So side heading, underline, points neat ga vachelaga. In case if it is not sufficient, ఈ షీట్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రాయండి. సో ఫ్యామిలీస్కి అయితే మనము ఈ షీట్ని 2 ఈక్వల్ హాఫ్స్ చేసుకోవాల్సిందే ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ రాసేకి బాటనీ. అండ్ నార్మల్ టైప్ ఆఫ్ సింగిల్ డయాగ్రామ్స్ కూడా మ్యాటర్ లేదా ఇన్ఫర్మేషన్ ఒకవేళ సరిపోకపోతే యూ కెన్ డివైడ్ దిస్ షీట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. అప్పుడు ఇటువైపు రాయొచ్చు, ఇటువైపు కూడా మనము అగైన్ వీ కెన్ కంటిన్యూ హాఫ్ హాఫ్. ఆర్ యూ క్లియర్ డియర్ స్టూడెంట్స్? సో దిస్ ఈజ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ రైటింగ్ షీట్ అండ్ రికార్డ్ షీట్ అండ్ ఇన్ఫర్మేషన్ హౌ టు రైట్ and sketch sheet must and should. If you have any type of doubts and queries, you could approach us, contact us. తెలియకుండా తొందరపడి రాయొద్దండి, వేస్ట్ అయిపోతుంది, రికార్డ్ సర్టిఫికేషన్ జరగదు. ప్లీజ్ బీ టేక్ కేర్. గుడ్ లక్. థ్యాంక్ యూ.